హాయ్ అండి. సిగిరి ఎముకలు స్పెషల్ కర్రీ మా ఇంట్లో ఈరోజు. అంటే మటన్ కర్రీ. మటన్ లేదండి, కానీ ఓన్లీ సిగిరి ఎముకలు కర్రీ చేస్తున్నా. మటన్ ఎముకలు అంటే కొంచెం కొంచెం మటన్ కూడా ఉందిలేండి. ఇది అల్లము, తెల్లగడ్డ, కొంచెం కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, మసాలా. ఇవైతే ఎర్రగడ్డలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అన్నీ వేసి వేయించాను ఫస్ట్. మళ్ళీ తర్వాత అల్లం పేస్ట్ వేసి వేయించాను. మళ్ళీ మటన్ బాగా కడిగి పెట్టుకున్నాను. మటన్ కొద్దిగా కొన్ని సిగురు ఎముకలు, మటన్ ఎముకలు ఓన్లీ మటనే లేకుండా సిగురు ఎముకలు కలిపి కర్రీ చేస్తున్నా. కొంచెం కొవ్వు బాగుంటుందని కర్రీ అయితే చూడండి. కడుగుతున్న మటను అదే చూడు, మోకాళ్ళ ఎముకలు, మటన్ ఎముకలు కర్రీ చేసుకుంటే మంచిదండి. అవి సూప్ చేసుకొని తాగితే కూడా మంచిదే. ఉప్పు వేస్తున్నా. ఇప్పుడైతే మసాలా వేగింది. మటన్ కడుక్కొని వేసుకోవాలి. తినేది చూపించలేకపోయినాను ఫ్రెండ్స్. ఆకిలి తొందరగా షాండీని చూపించుకొని ఇంటికి వచ్చింది. షాండీకి మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ బ్లడ్ టెస్ట్, మళ్ళీ ఇంజక్షన్లు, బాటిల్స్ అన్నీ ఎక్కినాయి. ఈరోజు కూడా చూపించుకొని వచ్చినాను. మటన్ గిట్టని ఏం పెట్టద్దు అన్నారు. నా కొడుకు ఉండలేడండి మటన్ తినకుండా. ఏం చేయాలా? అదే కొద్దిగా అయితే సిమిగ్రాములు ఇట్లాంటివి పెట్టాంలేండి. తినేటప్పుడు అయితే విడి తీలా. చూడండి, మటన్ సిగిరెముకలు, మటన్ కర్రీ. ఇక మసాలా బాగా వేగింది. వేస్తున్నా ఇప్పుడు మటన్ ఎత్తే. మటన్ కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం మటన్ మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ వేసి ఇదిగో చూడండి వాటర్ వేసి కలబెట్టేసాను. ఇంకా పిక్ చేశాను కుక్కర్ని. కర్రీ అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసి చూపిస్తున్నా. తినేదైతే చూపించలే. అంతే. చూడండి అక్కడ చూడు, చాండి పాపం పనుకొని ఫుల్ నిద్రపోతున్నాడు. బ్లడ్ తీసి ఇట్ట చెక్కి అట్ట చెక్కి మా కోడలు అయితే రేపు తిన్నాళ్ళకి రెడీ అవుతుందండి. గోరింటాకులు పెట్టుకొని, గోళ్ళ పాలిసులు పెట్టుకొని, రిబ్బన్లు పులుముకొని నవ్వుతా ఉంది నేను చెప్తా ఉంటే. రెడీ అవుతుంది రేపు తిన్నాళ్ళకే. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.